ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోస్యం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోస్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 14 నుంచి 21 తారీఖు వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది చిలక? మిథున రాశి వాళ్ళకి సాక్షాత్తంగా చిలుకూరు బాలాజీ దేవుడు. చిలుకూరు బాలాజీ దేవునికి ఎవరైతే వెళ్ళి మనసు లోపల ఒక కోరిక అనుకొని 11 సుట్లు తిరిగి నమస్కారం చేసి ఎవరైతే వస్తారో వాళ్ళ మనసులో ఉన్న ఒక కోరిక, అనుకున్న కోరిక 100కి 100 తప్పనిసరిగా అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ 11 సుట్లు కాక మళ్ళీ 108 సార్లు తిరిగి వస్తే ఆయన కోరిక తీర్చినట్టు. చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకు ఆలోచిస్తారు, ఎక్కువ ఆలోచిస్తారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అదే ఇది 12 రకాల ఆలోచించి చిన్న చిన్న విషయాలు కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తారు. అలా ఆలోచించకండి, మంచిది కాదు. ఈ కాలం బాగలేదు, కాలం తగ్గట్ట నడవాలి. కాలం ఎట్లా ఉందంటే ఆలోచిస్తుంటే అది ఎక్కడో పోయే దరిద్రం పైల జోరుతుంది. పైల జోరుందంటే ఏదో ఒక స్పాట్ దెబ్బ తినిపిస్తుంది, మనిషికి కింద పడేస్తుంది. ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగి ఉన్న పైసా అంతా ఖర్చు చేసుకొని తర్వాత పోవాలి. అట్లయితుంది. ఎందుకు? ఉన్న రోగాలన్నీ వచ్చేది దేని గురించి? ఇప్పుడు పడే బాధ గురించి, టెన్షన్ తీసుకునే దాని గురించి. ఇప్పుడు కొత్త రోగాలు వచ్చాయి, అలా వస్తాయండి. అలాంటి దాంట్లో వెళ్ళకండి. టెన్షన్ తీసుకోండి. నారు పోసిన వాడు నీరు పోస్తాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉండడు, చూస్తాడు, వెంటనే ఉంటాడు. భగవంతుడు సాక్షాత్తంగా దిగి రాడు. ఎవడో ఒక మానవ మనసులో వచ్చి ఏదో చూపిస్తారు దారి, ఎవరో ఒక ఆదరించుకుంటారు. ఈ రాశి వాళ్లకు స్నేహము దోస్తి పనికి రాదు, ఇచ్చిన డబ్బు తిరిగి రాదు. మీరేం చేస్తారంటే ఒకరికి నమ్మి 10 రూపాయలు మంచిగా సాయం చేస్తారు. వానికి ఆపత్తు వచ్చిందో, సాపత్తు వచ్చిందో, చెడు వచ్చిందో, మంచి వచ్చిందో, ఏదో నా దగ్గర వచ్చి 10 రూపాయలు అడిగిండు. ఎప్పుడు లేక ఎన్నోసార్లు కలిసిండు, ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. స్నేహితుడే వచ్చిండు, 10 రూపాయలు కావాలన్నారు. సరే ఇద్దామని కాదనకుండా లేదనకుండా మీరు ఇస్తారు. కానీ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? తొందరగా రావు డబ్బులు. ఇచ్చేటప్పుడు యథార్థంగా మంచిగా నమ్మి ఇస్తూ, కానీ ఆ తర్వాత ఎట్లా ఉంటుందంటే ఇక ఆయన టైంకి ఇయ్యడు, మీరు తీసుకోరు. తర్వాత మీకు కోపం వస్తుంది. ఏమ్రా నమ్మి ఇంత సాయం చేస్తే డబ్బు, మరి నాకు ఇట్లా ఏం చేస్తుండమని మీకు చాలా కోపం వస్తుంది. కానీ ఆ తర్వాత మాట మీద మాట వాడు ఇయ్యడు, మీరు తీసుకోరు, చాలా కోపం వస్తుంది. కాబట్టి దానికి ఏం చేయాలంటే ఆలోచించి పని చేయండి. వస్తాయి, ఇచ్చింది అయితే వస్తుంది, కానీ జర లొల్లి అయి వస్తుంది, ఖాళీగా రాదు. 7 కొండల మెట్లు ఈసారి మీ ప్రాప్తిలా తిరిగేది ఉంది. 7 కొండల మెట్లంటే మెట్లు లెక్కాలంటే ప్రాప్తి ఉండాలి, రాసి ఉండాలి. అది లెక్కే సమయంలో పట్టిన లెక్కుతాం. శ్రీమన్నారాయణుడు 7 కొండల వాసుడు. శ్రీమన్నారాయణుడు అంటే సామాన్య మాట కాదండి. మీరు ఈసారి లెక్కండి, మీ ఇంటి మీద ఉన్న దరిద్రం పటాపంచలం అయిపోతుంది. శ్రీమన్నారాయణుడు అంటే తిరుమల వాసుడు ఏమనుకుంటున్నారు? తిరుమల వాసుడు చూసిన వాళ్ళకే తెలుసు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏమిటిదనేది అర్థం. చూడని వారికి తెలియదండి అక్కడ స్థానం ఏముందో. 7 కొండల మీద ఉండవాడు. కానీ ఈ రాశి వాళ్ళకు మళ్ళొకటి ఏముందంటే మాత్రము ఈ మధ్యాహ్న కొన్ని రోజుల నుంచి పైస గుడక ఆగటం లేదు, మనసు గుడక శాంతం ఉండటం లేదు. ఇంట్లో ఏదన్నా పని చేద్దామంటే ఏడ ఉన్న పని ఆనే ఆగి ఉంటుంది తప్ప ఏ పని గుడక ముందర జరిగి ఉండదు. చేద్దామని ప్రయత్నం చేస్తూనే ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు, కానీ ఆడ ఏది గుడక సరిగా జరగదు. మీ మనసు బాధపడుతుంది. ఏంద్రా ఎంత చేసినా కానీ అంతే ఉంది, మళ్ళీ ముందర మాకు అవుతుందా కాదా అనుకుంటున్నారు. కానీ అవుతుంది, కానీ నిదానంగా అవుతుంది. ఇంటి మీద ఉన్న దరిద్రం చాలా చెడ్డది. కొన్ని రోజుల నుంచి మాత్రం ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. నష్టపోతుండ్రు, కష్టపడుతుండ్రు. ఆరోగ్యం దెబ్బతిని ఏమాయరా బతుకు, ఎలా నడిచిన వాళ్ళం, ఎట్లా ఉన్న వాళ్ళం, ఎట్లయిపోయింది నా గతి అన్నట్టు మీరు చాలా మునుపటిది గుర్తు చేసుకొని చాలా బాధపడతారు. బాధపడకండి, అయిపోయింది. గత చూసిండ్రు, వేగుకుంటా చూసుకుంటా ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ గుడిక ముందు కొన్ని చేసేటివి ఉన్నాయి, అవి జరుగుతాయి. ఏమిటిదంటే మాత్రం ఇంటి మీద నరదృష్టి, నరకన్నే ఉండవద్దు. నెత్తి మీద మన పెద్ద బరువు పెట్టుకొని తావ నడుస్తే నడవలేం.
కూలపడతాం. ఇంటి మీద దృష్టి ఉంటే అలాగే ఇల్లు పైకి రాదు, ఇల్లు ఆన్నే ఉంటుంది, ఇంట్లో అస్సలు బాగుండదు. ఇంటి మీద దృష్టి తొలగిపోతే అంత బాగుంటుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. పెద్దల సేవ చేసేది ఉంది, మంచి పేరు సంపాదించేది ఉంది. కొన్ని రోజులైతుంది నష్టపడుతుండో కానీ పైమెట్టు లెక్కాలని మీ మనసు లోపల చాలా ఉంది. 7 కొండల వాసునికి ఒక మెట్టు లెక్కిరండి, మీరు తప్పనిసరిగా ఒక మెట్టు గ్యారంటీగా పైకి లెక్కుతారు. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. 4 తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ ఏ మూలకి వెళ్ళినా మీరే ఖాళీగా కారు వెళ్ళి వచ్చినా మంచిగుంటుంది. ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. అంటే శని 7 ఉంది, గురు 8 ఉన్నాడు. ఒక మెట్టు గురుబలం ఎక్కువ ఉంది కానీ ఒక మెట్టు తక్కువ శనికి 7వ స్థానంలో ఉంది. దానికి చాలా బలం ఎక్కువ. దానికి 7వ స్థానంలో ఉన్న శనికి ఊక సతాయిస్తుంది, ఏడిపిస్తుంది, ఏదో ఒక చెడు జరిగిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి, ఆ శ్రీమన్నారాయణకి నమ్మి ఉండాలి, చాలా బాగుంటుంది. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ ఉండి నాకు ఫోన్ చేయాలనుకుంటే చేయండి. మీ మనసులో ఉన్న మాట చెప్పి డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.